రైతు కూలీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవుతుంది. భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఈ ఏడాది నుంచి ఖాతాల్లో 12,000 రూపాయలు జమ చేసేందుకు సిద్దమవుతుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. 6,000 రూపాయల చొప్పున 2 విడతల్లో ఈ మొత్తాన్ని కౌలు రైతుల అకౌంట్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. తొలి విడతగా డిసెంబర్ 28న కౌలు రైతులకు వేస్తామని తెలిపారు. మరోవైపు రైతు భరోసాను సంక్రాంతి నుంచి అమలు చేస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సందీప్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. భూమి లేని రైతులకు అంటే కౌలు చేసేటువంటి రైతులకు ఈ 2 విడతలుగా అంటే సంవత్సరానికి 12,000 చొప్పున 2 విడతలుగా 12,000 రూపాయలు వారి అకౌంట్ లో వేస్తామని కూడా భట్టి విక్రమార్క చాలా స్పష్టంగా ప్రకటించారు. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలు కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 2 విడతల్లో కూడా కౌలు రైతులకు మొదటి విడతగా ఈ నెల 28వ తేదీన మొదటి విడత 6,000 రూపాయలు కౌలు రైతుల అకౌంట్ లో వేస్తాము. 2వ విడతలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇలా సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున కూడా కౌలు రైతు అకౌంట్ లో వేస్తామని ప్రకటించారు. ఇక రైతు భరోసాకు సంబంధించి సంక్రాంతి పండుగ నుంచి కూడా ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తాము. ఇప్పటికే ప్రభుత్వం వచ్చినటువంటి సమయం నుంచి కూడా ఈ అంశం మీద పెద్ద చర్చ కొనసాగుతుంది. అటు బీఆర్ఎస్ ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి పాటు ఇటు అధికార పక్షం ఇరు పార్టీల నేతలు కూడా దీని మీద పెద్ద ఎత్తున కూడా చర్చ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో సంక్రాంతి నుంచి కూడా రైతు భరోసా ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇక రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. పంటలకు బీమా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఇక అట్లనే రైతు రుణమాఫీకి సంబంధించి 21,000 కోట్ల రూపాయలను కూడా రైతు రుణమాఫీ చేశాము. ఆ దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా రైతు రుణమాఫీ జరిగిందనేది బట్టి ప్రకటించారు. ఇక పెద్ద ఎత్తున కూడా రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్న ఉద్దేశంతో కూడా ఈ కౌలు రైతులకైతేంది రైతాంగానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేస్తామని చెప్పారు. కొన్ని పథకాల్లో కూడా ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా ఉందని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన దాని మీద కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పుల ఊబి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాము. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే వడ్డీలు ఉన్నాయో వాటికి ఇంకా వడ్డీలు కడుతూనే ఉన్నాము. తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొంత వెనుకడుగు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా అన్నిటిని కూడా పరిష్కరిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఇక రానున్న ఈ వచ్చే రైతుకి కూడా అటు రైతు ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తయినటువంటి నేపథ్యంలో రైతు భరోసా అయితేంది కౌలు రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని చెప్పారు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు దాదాపు 7,23,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ రాష్ట్రానికి అప్పు చేసిపోయింది. ఇప్పుడు తాము చేస్తున్నటువంటి పాలనలో వడ్డీలకు తెచ్చిన డబ్బులకు వడ్డీలే కడుతున్నాము, తాము పాలన చేయడానికి కూడా నిధులు లేవంటూ కూడా ఒక పక్కన చెప్పే ప్రయత్నం చేస్తూనే ఒకవేళ లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలకు కోత పెట్టట్లేదు. అటు విద్యార్థులకు కూడా డైట్ ఛార్జీలు పెంచాము, పూర్తి స్థాయిలో వారికి వైద్యంతో పాటు మంచి నాణ్యమైన భోజనాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఆ క్రమంలోనే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూడా ఎక్కడ సంక్షేమం ఆగలేదు. కొంత లోటు బడ్జెట్ ఉన్న నేపథ్యంలోనే కొన్ని పథకాలకు ఈ నిధులు కొంత ఆటంకం ఏర్పడుతుందనేది ఆయన మాటల్లో పేర్కొన్నారు. అయితే ఇవాళ 2 రోజుల పాటు కూడా బట్టి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశానికి సంబంధించి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన క్రమంలో ప్రకటించారు. లోటు బడ్జెట్ బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధంగా ఉన్నాము. బీఆర్ఎస్ నుంచి కూడా ఈ చర్చ పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన ఒక సవాల్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీపి కౌరు చెప్పిందనే చెప్పుకోవచ్చు. సందీప్. థ్యాంక్ యూ యశ్వంత్.